ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమందనాలు చెల్లిస్తున్నాం. ప్రియులారా, మనము ఈ సమయంలో ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు ముందుగా మనం చదువుకుందాం. మరి యెహోవా నాతో చెప్పినట్లు, మనము తిరిగి ఎర్ర సముద్ర మార్గమున అరణ్యమునకు ప్రయాణమైపోయి బహుదినములు సేయీరు మన్యము చుట్టూ తిరిగితిమి. అంతటా యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, మీరు ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలును. ఉత్తర దిక్కుకు తిరుగుడి, మరియు నువ్వు ప్రజలతో ఇట్లనము. ప్రియులారా, ఈ ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయానికి మనం ఒక పేరు పెట్టుకుందాం, ఒక టైటిల్ మీరు రాసుకోగలిగితే, అరణ్యములోనున్న ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుని విశ్వాస్యత, లేదా దేవుని విశ్వాస్యత. ఇది ఇశ్రాయేలీలు అరణ్య ప్రయాణములో ఉండగా ఈ అధ్యాయములో దేవుని గుణలక్షణాలు, దేవుని స్వభావాన్ని మనము ఈ భాగములో చూడగలం. సో దేవుని విశ్వాస్యత, దేవుని నమ్మకత్వం, దేవుని ప్రేమ, ఇలా అనేకమైన విషయాలను మనం చూడగలం. సో 37 వచనాలున్న ఈ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 2 37 వచనాలున్న ఈ అధ్యాయం 3 భాగాలుగా విభజన చేద్దాం. 1 నుండి 3వ వచనం వరకు ఉత్తరపు దిక్కుకు తిరుగుడి. 3వ వచనంలో ఉత్తర దిక్కుకు తిరుగుడి అంటే కానాను వైపునకు తిరుగుడి. అరణ్యములో వారు ప్రయాణం చేశారు. ఇప్పుడు అంటున్నాడు దేవుడు, మీరు పైకి ప్రయాణము చేయండి, కనాను వైపునకు ప్రయాణము చేయండి. మొదటి 3 వచనాలది. తర్వాత 4 నుండి 23వ వచనం వరకు సహోదరులకు ఇబ్బంది కలిగించకుడి, లేదా సహోదరులను ఇబ్బంది పెట్టవద్దు. ఎవరి సహోదరులు ఈ భాగంలో మనం ముందు చూద్దాం. ఆ సహోదరులను ఇబ్బంది పెట్టకూడదు అన్నాడు. 24 నుండి 37 వరకు సీహోనుతో యుద్ధము విజయము, సీహోనుతో యుద్ధము విజయము. ప్రియులారా, మనము ఈ ద్వితీయోపదేశ కాండం మొదటి 3 అధ్యాయాలు దేవుని యందు ఇశ్రాయేలు ప్రజల యొక్క అవిశ్వాసం, దేవుని స్వభావం, దేవుని కృప, కనికరం, వీటిని మనం చూడగలం. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు వారు ఎలాంటి వారుగా ఉన్నారు అంటే, వారు తమ సొంత పోరాటాలపైన ఆధారపడ్డారు. మా శక్తి ద్వారా మేము జయించగలము అనాకీయులను అనుకున్నారు. మా శక్తి ద్వారా మేము పోరాడగలం. ఈనాడు కూడా ఇశ్రాయేలు ప్రజలు దేవుని పైన ఆధారపడకుండా తమ ఆయుధాలపైన ఆధారపడి పోరాడితే తాత్కాలిక విజయం కలగవచ్చేమో, కానీ విజయమునిచ్చేవాడు దేవుడే. ప్రియులారా, ఈ 2వ అధ్యాయం మనము గమనించినప్పుడు దేవుని ప్రేమ కనబడుతుంది, దేవుని క్రమశిక్షణ కనబడుతుంది. ఒకవైపు దేవుని ప్రేమ, మరొక వైపు దేవుని క్రమశిక్షణ. ప్రేమ చూపేవాడు, అదే సమయంలో ఆయన క్రమశిక్షణను చేయువాడు. సరే, ఈ 3 భాగాలను వివరించుకుందాం. మొదటి 3 వచనాలు, కనాను వైపునకు తిరుగుడి, లేదా ఉత్తరపు దిక్కునకు తిరుగుడి, ఉత్తర దిక్కుకు తిరుగుడి అన్నాడు. అంటే ఇంతవరకు అరణ్యములో ఈ 38 సంవత్సరాలు వారి సంచారములు వ్యర్థ సంచారములు. వారి అవిశ్వాసము ద్వారా వారు వ్యర్థ సంచారము చేశారు. అసలైన అరణ్య సంచారం, అరణ్య ప్రయాణం ఇప్పుడు మొదలవుతుంది. దేవుడు చూపించిన వాగ్దాన దేశం వైపు వారు పైకి ఎక్కి వస్తూ ఉన్నారు. పిల్లరా, ఈ 2వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూసినప్పుడు మోషే ఆ 2వ తరముతో ఇలా మాట్లాడుతున్నాడు. మనము తిరిగి ఎర్ర సముద్ర మార్గమున అరణ్యమునకు ప్రయాణమైపోయి బహుదినములు సేయీరు మన్యము చుట్టూ, ఆ కొండ చుట్టూ తిరిగితిమి అన్నాడు. ఈ భాగంలో ఎన్నో విషయాలు చెప్పాలి. 2వ తరానికి 38 సంవత్సరాల అనుభవాలు, కానీ వాటేమీ జ్ఞాపకం చేయడం లేదు. కొన్ని విషయాలను ఆయన విస్మరించాడు, విడిచిపెట్టాడు.
అరణ్యములో యూదులు అనేక సార్లు తిరగబడ్డారు. కానీ రెండవ తరానికి వాటిని గురించి ఆయన చెప్పడం లేదు. రెండవ తరానికి వారి పితరుల బలహీనతలను అన్నీ చెప్పుట లేదు. కొన్నిటిని ఆయన విస్మరించాడు, విడిచిపెట్టాడు. మోషేపై కొరహు, దాతాను, అబిరాము, ఓను అనేవారు తిరుగుబాటు చేశారు. సంఖ్యాకాండం 16లో ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. ద్వితీయోపదేశ కాండములో మాత్రమే కాదు, వీరు అరణ్య ప్రయాణములో చేస్తూ ఉండగా సంఖ్యాకాండం 20వ అధ్యాయములో సీను అరణ్యములో నీరు లేనప్పుడు ప్రజలు చేసిన తిరుగుబాటు ద్వితీయోపదేశ కాండములో ఆయన ప్రస్తావించలేదు. కారణం ఏమిటి? 21వ అధ్యాయములో తాపకరమైన సర్పములను దేవుడు పంపిన ఆ సందర్భమును మోషే వారికి వివరించాలి. ఒక మాటలో అన్నాడు, ఈ సేయీరు మన్యము చుట్టూ తిరిగితిమి అన్నాడు. సేయీరు మన్యము చుట్టూ తిరిగితిమి అంటే ప్రజలను ప్రోత్సహించటములో, ఈ రెండవ తరాన్ని బలపరచటములో, వారి విశ్వాసమును ముందుకు నడిపించుటలో మోషే ఈ బాధకరమైన జ్ఞాపకాలను వారికి జ్ఞాపకం చేయలేదు. ఒక మంచి మాదిరికరమైన నాయకుడు మోషే. ప్రజలను ప్రోత్సహించాడు, ప్రజలను నడిపించాడు. ఇందులో మనం ఏం చూడగలం? మొదటి వచనములో దేవుని క్షమాపణ. మోషే వివేకము గల నాయకుడు. మరొక తలంపు దేవుని వైపు నుండి దేవుని క్షమాపణ. ఇశ్రాయేలు ప్రజలను ఆయన క్షమించిన విధానం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనములో ఏమన్నాడు దేవుడు? నేను కూడా నా కొరకు మీ అతిక్రమములను తుడిచివేసి మీ పాపములను ఇకపై జ్ఞాపకము చేసుకొనను. నేనే నా చిత్తానుసారముగా మీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను మీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. చూశారా? దేవుడు నేనే అంటే నేను మిమ్మల్ని మర్చిపోతాను, మీ అతిక్రమములను మరలా జ్ఞాపకం చేసుకోను. ఈ వచనాన్ని మనం గమనించినప్పుడు తూర్పుకు పడమర ఎంత దూరమో అంత దూరము మన అతిక్రమములను ఆయన చేశాడు. సముద్రపు అగాధములో వాటిని పడవేశాడు. మరి ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోనని వాగ్దానం చేశాడు. దేవుని క్షమాపణ తాత్కాలికమైనది కాదు. దేవుని క్షమాపణ మాటికి మన పాపములను రేపేది కాదు. దేవుని క్షమాపణ ఇదిగో మరలా మిమ్మల్ని శిక్షిస్తాను అని దండించేది కాదు. రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనములో కాబట్టి అన్నాడు, ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అన్నాడు. ప్రభువును నమ్మిన మన జీవితాల్లో మన పాపములను ఆయన తుడిచివేశాడు. కానీ ఇవి పాఠాలుగా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో ప్రార్థన, ప్రభువు ఎలా ప్రార్థన చేయాలో నేర్పించాడు. ఆయన ఏమన్నాడు? మీ అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ అపరాధములు క్షమించబడును. అంటే ఇతరులు మీకు వ్యతిరేకంగా చేసిన పాపాలను మీరు క్షమించాలి, మీరు మరచిపోవాలి. మీరు అలా చేయకపోతే దేవుడు మీ పాపములను క్షమించడు అన్న భావం. సరే, 2-3 వచనాలు మనం చదివినప్పుడు 2వ వచనములో మీరు ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలును కదా. ఈ మన్యము చుట్టూ వారు తిరిగారు. దేవుడు వారి పితరులను ఆయన నడిపించాడు. యూదులు వారి అవిధేయతను బట్టి అరణ్యములో ఆ చుట్టూ తిరిగారు. 38 సంవత్సరాలు. అయితే ప్రియులారా, దేవుడు వారిని నడిపించాడు. కొన్ని సందర్భాలలో ఆయన మనుషుల ద్వారా నడిపించాడు. మోషే మామైన ఇత్రో ద్వారా ఇచ్చిన సలహా, మీరు ఇలా ప్రయాణం చేయండి, ఇలా వినండి మాత్రమే కాదు. మోషే బావమర్ది హోబాబు ఆయన ఇచ్చిన సలహా, ఇదిగో ఇలా మోషే అడిగాడు, మేము ఒంటరిగా ప్రయాణం చేయలేము, ఈ అరణ్య మార్గములో నువ్వు నడిపిస్తావా? కొన్నిసార్లు ఈ మనుషులు నడిపించే ఈ మార్గములో
అపశృతులు ఉన్నాయి. మనుషులు నడిపించే ఈ మార్గములో అనేక సార్లు తొందరపాటు ఉన్నది. అయితే దేవుని ఆత్మ నడిపించేవాడు ఆయన. దేవుని ఆత్మ దైవ గ్రంథములో మనం గమనించినప్పుడు నిర్గమాకాండం 13వ అధ్యాయం ఆఖరి వచనాలలో దేవుడు రాత్రి వేళ అగ్ని స్తంభములో ఉండి నడిపించాడు, పగటి వేళ మేఘ స్తంభములో ఉండి ఆయన నడిపించేవాడు. ఈ కొత్త నిబంధన కాలములో మళ్ళీ దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడు? దేవుడు అన్నాడు, నేను నా ఆత్మ ద్వారా నడిపించదను. దేవుడు అంటున్నాడు, నేను వాక్యము ద్వారా నడిపించదను. యోహాను సువార్త 14వ అధ్యాయం 20వ వచనములో నేను తండ్రి నామమున పంపబోవు ఆదరణకర్త, సహాయకుడు, పరిశుద్ధాత్మ, ఆయన మీకు ప్రతి విషయమును బోధిస్తాడు, నేను చెప్పినవన్నీ ఆయన మీకు జ్ఞాపకం చేస్తాడు అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపును మనము చూడగలం. మాత్రమే కాదు, 119వ కీర్తన 105వ వచనములో నీ వాక్యము నా పాదములకు దీపము, నా మార్గమునకు వెలుగు. ఆత్మ ద్వారా నడిపిస్తాడు ఆయన. మాత్రమే కాదు ప్రియులారా, ఆయన ఎలా నడిపిస్తాడు? వాక్యము ద్వారా ఆయన నడిపించేవాడు. సో మొదటి 3 వచనాలు, ఇక చాలు మీరు పైకి ప్రయాణము చేయండి, ఉత్తర దిక్కునకు ప్రయాణము చేయండి. ఆ తర్వాత 4 నుండి 23 వచనాల్లో సహోదరులను ఇబ్బంది పెట్టవద్దు. ఎవరి సహోదరులు? ఈ భాగములో అంటే 4 నుండి 23 వరకు ముందుగా మీకు అర్థం కావడం కొరకు ఇలా చెబుతాను. 4 నుండి 8 వచనాలు ఎదోమీయులను గురించి మాట్లాడాడు. వారు సహోదరులే ఇశ్రాయేలీయులకు. 9 నుండి 16 మోయాబీయులను గురించి మాట్లాడాడు. వారు సహోదరులే. మాత్రమే కాదు, 17 నుండి 23 వరకు అమ్మోనీయులను గురించి ఆయన మాట్లాడాడు. అమ్మోనీయులను గురించి వాటిని మనం ఆలోచన చేద్దాం. 4 నుండి 8 వచనాలు మోయాబీయులకు ఇబ్బంది పెట్టవద్దు, మోయాబీయులకు ఇబ్బంది పెట్టవద్దు కదా. ఈ మోయాబీయులు చూడండి 4వ వచనంలో, సేయీరులో కాపురమున్న ఏశావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరను దాటి వెళ్ళబోవుచున్నారు, వారు మీకు భయపడుదురు, మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండుడి. ఈ మోయాబీయులు ఎవరి? మోయాబ్ అనే మాటను మనం గమనించినప్పుడు లోతు సంతానం, ఈ మోయాబు ఏశావు సంతానం, క్షమించండి 4వ వచనంలో ఏశావు సంతానం ఎదోమీయులు. యాకోబు ఇశ్రాయేలుగా పిలువబడ్డాడు, ఏశావు ఎదోముగా పిలువబడ్డాడు. ఒక్క గర్భములో నుండి వచ్చిన వారే, ఇస్సాకులో నుండి వచ్చిన వారు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు వారి పొలిమేరలను దాటి వెళ్ళబోచున్నారు, మీరు యాత్రికులు, మీరు పరదేశులు. యాత్రికులుగా ఎలా జీవించాలి? ప్రియులారా, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 11 నుండి 17 వచనాలు మీరు ఆ వచనాలను గమనిస్తే, మీరు యాత్రికులు అనే మాట, పరదేశులు అనే మాట, అన్య జనుల మధ్య మీరు ప్రయాణము చేస్తూ ఉన్నారు. అయితే ప్రజలందరి మధ్య మీరు ఎలా ప్రవర్తించాలో జాగ్రత్త. రాజుల యొద్ద ఎలా ప్రవర్తించాలి, అధికారుల యొద్ద ఎలా ప్రవర్తించాలి, ప్రజలందరి ఎడల ఎలా ప్రవర్తించాలి, సహోదరుల ఎడల ఎలా ప్రవర్తించాలి, దేవుని విషయములో ఎలా ప్రవర్తించాలి. ఈ యాత్రికులుగా మనం ఈ లోకములో ఉండగా మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండడం. ఫిలిప్పీ పత్రిక 3:20లో మరొక మాట, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. భూలోకములో మనము యాత్రికులమే. అయితే చూడండి 4వ వచనంలో, వారితో, ఎవరితో?
ఏశావు సంతానముతో, అదే ఎదోమీయులతో కలహపడవద్దు. ఎలయనగా ఏశావుకు స్వాస్థ్యముగా శేయీరు మన్యము నేనిచ్చి ఉన్నాను గనుక వారి భూమిలోనిది ఒక అడుగైనను మీకు ఇయ్యను. ఇది భాగాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు ఏశావు సంతతి మీద ప్రేమతో ఇవేమి చేయడం లేదు. వాస్తవానికి మలాకి గ్రంథం 3వ అధ్యాయం, మొదటి అధ్యాయం, నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అన్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16-17 వచనాల్లో ఏశావు యొక్క అనైతికమైన జీవితం వ్రాయబడి ఉన్నది. దేవుడు లేని జీవితం వ్రాయబడి ఉన్నది. పశ్చాత్తాపము లేని జీవితం వ్రాయబడి ఉన్నది. మరి దేవుడు అలాంటప్పుడు ఎందుకు వారిని గూర్చి కూడా వారికి స్వాస్థ్యం ఇచ్చాను, వారిని కాపాడుతాను అని అంటున్నాడు. ఎందుకంటే దేవుడు అనర్హులకు కూడా తన వాగ్దానాలను నిలువబెట్టుకొనగల నమ్మకమైన వాడు. ఆయన వాగ్దానం చేశాడు, ఆయన నమ్మదగిన వాడు. మనం అనర్హులం, కానీ అనర్హులైనప్పటికీ ఆయన తన వాగ్దానములను నిలువబెట్టుకునేవాడు. అనర్హులకు దేవుడిచ్చేటువంటి అర్హత రక్షణ, అయోగ్యులకు దేవుడిచ్చే యోగ్యత దేవుని కృప. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాల్లో మీరు అంటే మనమందరం విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నాము. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు, గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు అన్నాడు. ఎవడును అతిశయపడ వీలు లేదు కదా. వారు ఆ రాజ్యము గుండా వారు ప్రయాణం చేస్తూ ఉండగా అన్నాడు వారి ఎడల, ఈనాడు మన ఎడల దేవుని ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు. అందులో ఎదోమీయులు కూడా ఉన్నారు కదా, అందులో ఏశావు సంతానము కూడా ఉన్నారు కదా. అన్యులమైన మనం దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు యుక్త కాలమున మన కొరకై చనిపోయెను. రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనములో మనము గమనిస్తున్నాం. వారితో కలహపడవద్దు అన్నాడు. 5వ వచనములో వారితో కలహపడవద్దు. చాలాసార్లు మన శరీరం పగ తీర్చుకుందాం అని నాగుబాము వలె బుసలు కొడుతుంటుంది. పగ తీర్చుకుందాం, పగ తీర్చుకుందాం, పొరుగు వారిపై పగ తీర్చుకుందాం, మనకు హాని చేసిన వారిపై పగ తీర్చుకుందాం, పగ తీర్చుకుందాం. ప్రియులారా, పగ తీర్చుకునేవాడు దేవుడే, ప్రతీకారము చేయువాడు దేవుడే. ఎదోమీయులకు కూడా ఆయన మీరు కాదు నేను అంటున్నాడు దేవుడు. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనములో యెహోవా సెలవిచ్చినదేమనగా ఎదోము 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా వానిని శిక్షింతును. ఒకరోజు దేవుని న్యాయమైన తీర్పు ఉన్నది. మనం చేస్తే అన్యాయమైన తీర్పు అవుతుంది, దేవుని న్యాయమైన తీర్పు. రోమాపత్రిక 12:19 క్రొత్త నిబంధనలో అన్నాడు, ఏమన్నాడు? పగ తీర్చుకొనుట నా పని, ప్రతిఫలమిచ్చువాడను నేనే. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకోవద్దు, దేవుని ఉగ్రతకు చోటియండి. పగ తీర్చుకొనుట నా పని, నేనే ప్రతిఫలమిచ్చువాడను. కాబట్టి మీరు కలహపడవద్దు, మీరు పోరాడవద్దు, మీరు కలహపడవద్దు. ఆ తర్వాత చూడండి 6-7 వచనాలు. మీరు రూకలిచ్చి వారి యొద్ద ఆహారము కొని తినవచ్చును, రూకలిచ్చి వారి యొద్ద నీళ్లు సంపాదించుకొని త్రాగవచ్చును. నీ చేతుల పనులన్నిటిలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఆఖరి భాగంలో లేదా ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాలేదు. 6వ వచనంలో ఒక అద్భుతమైన ఆజ్ఞను గమనిస్తున్నాం. నీ పొరుగు వానిది ఏదియో నీవు ఆశింపకూడదు అనే భావాన్ని మనము చూడగలం. మార్గంలో శేయీరు మన్యం పర్వతం పైన విస్తారమైన చెట్లు, ఆ మార్గము గుండా ప్రయాణం చేస్తుండగా
మీరు వారివేవి దోచుకునవద్దు. ఆహారం కావాలా కొనండి, నీళ్లు కావాలా కొనండి, తినండి, త్రాగండి. రూకలిచ్చి ఆహారము కొనండి. ఎందుకు అంటే మనము ఆహారము కొరకు ఉచితంగా ఏది రాదు. చాలా మంది ఉచితముగా కూర్చున్న దగ్గరకు రావాలి ఈనాడు కదా. ప్రభుత్వాలు ఉచిత పథకాలు కదా, మానవుడు ఉచితంగా కోరుకుంటున్నాడు, ఉచితంగా రావాలి. పిల్లల రక్షణ మాత్రమే ఉచితమైనది, ఏది లోకములో ఉచితమైనది కాదు. పౌలు ఆయన పరిచర్యలో పౌలుతో కూడా ఉన్నవారు తెస్సలోనిక 2వ పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనాల్లో మమ్మను పోలి నడుచుకొనవలనని, మమ్మల్ని పోలి నడుచుకొనవలెనో, ఎలాగూ నడుచుకొనవలెనో మీకే తెలియను. మేము మీ మధ్య అక్రమముగా నడుచుకొనలేదు, ఎవని యొద్ద ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పనిచేయుచు జీవించితిమి. పిల్లరా, మనం కష్టపడాలి మాత్రమే కాదు, మన చేతి పనిని ఆయన ఆశీర్వదిస్తాడు. చేతి పని, మన చేతి పనిని ఆశీర్వదించి ఆయన దీవించువాడు, ఆశీర్వదించువాడు. మన చేతి పనిని స్థిరపరచువాడు. మన చేతుల కష్టార్జితం మనము అనుభవించాలి. మాత్రమే కాదు, ఆయన మనలను ఎరిగినవాడు అనే మాట కదా. ప్రభువు ఎరిగినవాడు. నేను మీ పితరులను ఎరుగుదును, మిమ్మల్ని ఎరుగుదును, మీ అంతరంగమును ఎరుగుదును, మీ జీవితం అంతటిని ఎరుగుదును. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనములో నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును. మాత్రమే కాదు, ఈ అరణ్య యాత్రలో దేవుడు వారికి ఏది తక్కువ చేయలేదు. ఏది కదా, మనము మీరు అరణ్య యాత్రను గూర్చి ఆలోచన చేస్తే ఐగుప్తులో నుండి వారిని విడిపించలేదా? నిర్గమాకాండం 7-11-12 అధ్యాయాలలో ఎర్ర సముద్రము దగ్గర ఇశ్రాయేలు ప్రజలను అణిచివేయలేదా? అమాలేకీయులను యుద్ధములో ఓడించలేదా? హోరేబు దగ్గర బండ యుద్ధ నుండి నీళ్ళివ్వలేదా? మారా దగ్గర ఆయన మధురమైన జలములు ఇవ్వలేదా? వారు సనుగుతూ ఉండగా ఆహారము నుండి మన్నా ఇవ్వలేదా? పూరేళ్లను ఇవ్వలేదా? వారి జీవితాల్లో రాత్రి వేళ మేఘస్తంభం, అగ్నిస్తంభం, పగటి వేళ స్తంభములో వారిని నడిపించలేదా? వారి పాదాలకు వాపు రాకుండా, వారి చెప్పులు నలిగిపోకుండా, వారి వస్త్రము చినిగిపోకుండా ఆయన వారికి కావలసినవన్నిటిని అనుగ్రహించలేదా? నీకేమీయూ తక్కువ కాదు అన్నాడు. నీకేమీయూ తక్కువ కాదు. ఈనాడు మన జీవితాల్లో కూడా పిల్లరా ఆయన మనకు అనుగ్రహించేవి. యేసుక్రీస్తు ప్రభువారు భూలోకములో ఉండగా అపోస్తులతో ఇలా అన్నాడు. లూకా సువార్త 22వ అధ్యాయం 35వ వచనంలో ఆయన సంచియు జాలయు చెప్పులు లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏమైనా తక్కువ ఆయనా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదు. దేవుని సమృద్ధి, దేవుని ఐశ్వర్యం. ఫిలిప్పి 4:19 అంటాడు, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరం, మీ ప్రతి అవసరం, నీ ప్రతి అవసరము తీర్చును. మన దేవుడు ఆయన మన ఎడల శ్రద్ధ గలవాడు. మనకినాడు ఆహారం కావాలి, వస్త్రం కావాలి, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను కదా. ఈ లోకములో మనకేం కావాలి? ఆయనే మనకు కావలసిన వాటన్నిటిని అనుగ్రహించువాడు. నీరా ఇస్తాడు, ఆరోగ్యమా ఇస్తాడు, ఆహారమా ఇస్తాడు. మన రక్షణ బండ, రక్షణ శైలం ఆయనే. మనము అందుకే మీరు దేనిని గూర్చి చింతించవద్దు అన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 34 నుండి మనం గమనిస్తూ ఉండగా 24 నుండి 31 వరకు మీరు దేనిని గూర్చి చింతింపకుడి. 33వ వచనములు ఏమన్నాడు? మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. దేవునికి స్తోత్రం. పిల్లరా, మనము పొరుగు వానిది ఏది ఆశించకుండా
దేవుడు అనుగ్రహించిన వాటిని మనం ఈ లోకములో పొందటానికి మనము ప్రయత్నం చేద్దాం. మాత్రమే కాదు, ఆ తర్వాత చూడండి 9 నుండి 12వ వచనం వరకు మరొక లేదా 16వ వచనం వరకు కూడా మనం చూడొచ్చు. 9 నుండి మనము తిరిగి మోయాబు ఎదోమును గురించి విన్నాం. ఇప్పుడు మోయాబు అరణ్య మార్గమున ప్రయాణము చేయుచుండగా అన్నాడు. 9 నుండి 16 వరకు మోయాబీయుల గుండా, మోయాబు దేశము గుండా వెళ్ళుట, మోయాబు దేశము గుండా వెళ్ళుట భాగములో మోయాబుతో ఆయన కొన్ని సూచనలు. మోయాబీయులను బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు, లోతు సంతానమునకు 6 దేశమును స్వాస్థ్యముగా ఇచ్చితిని, వారి భూమిలో ఏదియు నీకు స్వాస్థ్యముగా ఇవ్వను. ఈ భాగంలో కూడా ఆ మాటలే చెప్తున్నాడు. ఎవరు ఈ లోతు సంతానం కదా? వీరిని గురించి మనం ఆలోచన చేసినప్పుడు సరిగాని సంతానమే, కానీ వారితో యుద్ధము చేయవద్దు, పోరాడవద్దు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10-12 వచనాల్లో మనము పోరాడున్నది శరీరులతో కాదు, మనుషులతో కాదు, రక్త మాంసములు గలవారితో కాదు, అపవాదితో, వాని సేనతో అన్నాడు. మీరు బాధింపవద్దు వారిని. ఎలా బాధించగలం? ఆనాడు ఖడ్గములు పట్టుకొని బాధించేవారు. యాకోబు కుమారులు తమ సహోదరి దీనా విషయములో జరిగిన ఆ కార్యం, షెకెం, కత్తులు ఖడ్గములు పట్టుకొని వారితో యుద్ధము చేశారు, వారిని గాయపరిచారు. మరి ఈనాడు ప్రభువు నమ్మిన వారమే గాని మన నాలుక వాడిగల ఖడ్గము వంటిది. అందుకే కొలస్సీ పత్రిక 4:13లో 4:16లో మీ మాటలు ఎల్లప్పుడూ కృపాసహితముగాను ఉప్పు వేసినట్లు రుచికరముగాను ఉండవలెను. మీరు ప్రతి మనిషినికి ఎలాగూ సమాధానము చెప్పారు. మన మాట ద్వారా మనం యుద్ధము చేయకూడదు. మన మాట యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకములో ఉండగా యెషయా గ్రంథం 42వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో ఆయన జీవితం ముందుగానే ప్రవచించబడింది. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయము కనబరచు. అతడు కేకలు వేయడు, అరవడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. తన మాటలతో ఆయన యుద్ధము చేసేవాడు కాడు. ప్రతి లోకములో కూడా దేవుని ప్రజలు, దేవుని దాసుడు సాత్వికుడుగా ఉండాలి, జగడమాడని వాడుగా ఉండాలి, సాధువుగా ఉండాలి, బోధింప సమర్థుడుగా ఉండాలి, కీడును సహించువాడుగా ఉండాలి. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 24-26 వచనాల్లో ఈ మాటను మనము గమనిస్తున్నాం. వారిని బాధ పెట్టవద్దు, మోయాబీయుల గుండా నీ వెళ్తుండగా వారిని బాధ పెట్టవద్దు. తర్వాత చూడండి 13వ వచనము నుండి 18వ వచనం వరకు మనము గమనిస్తే, కాబట్టి మీరు లేచి జెరోదు ఏరు దాటుడి అని యెహోవా సెలవిచ్చాను. జెరేదు ఏరు దాటండి కదా. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం, జెరేదు ఏరు దాటుట అంటే. అక్కడ ఏం జరిగిందో ఆయన 14వ వచనంలో చెబుతున్నాడు. మనము కాదేశు బర్నేయాలో నుండి బయలుదేరి జెరేదు ఏరు దాటు వరకు అనగా, అంటే కాదేశు బర్నేయా నుండి జెరేదు ఏరు దాటు వరకు అనగా, యెహోవా వారిని గూర్చి ప్రమాణము చేసినట్లు సైనికులైన ఆ మనుషుల తరము వారందరూ సేనలో నుండకుండా నశించు వరకు మనము నడిచిన కాలము 38 సంవత్సరములు. జెరేదు ఏరు కదా. ఇది మోయాబు ప్రాంతములో ఉన్నటువంటి ఒక పర్వతం. ఆ పర్వతము చుట్టూ ఉన్నటువంటి ఒక నది. అక్కడ ఒక దుఃఖమైన అనుభవాలు ఎన్నో పొందారు వారు. 38 ఏండ్లు వారు అక్కడ నశించిపోయారు. 38 ఏండ్లు వారు శ్రమను అనుభవించారు. 38 అంటూ ఉండగా కొత్త నిబంధన యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట మనకు జ్ఞాపకం వస్తుంది. ఏమిటా మాట?
అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండేను. ఆనాడు 38 ఏండ్లు ఇశ్రాయేలీయులు వ్యాధిగ్రస్తులుగా సంచరించారు. దేవుడు అక్కడ నుండి నడిపిస్తున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు వారి కాలములో 38 ఏండ్ల నుండి ఆ బెతెస్దా కోనేటి వెద్ద దగ్గర ఉన్న వ్యక్తి అనారోగ్యముతో పడి ఉండగా, వ్యాధి గలవాడు, ఇప్పుడు ప్రభువు లేపి అక్కడ నుండి నడిపిస్తూ ఉన్నాడు. ప్రభువు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యములు. 15వ వచనం చూడండి. సేన మధ్య నుండి వారిని సంహరించుటకు యెహోవా బాహువు వారికి విరోధముగా ఉండెను. వారికి విరోధముగా ఉండెను. దేవుని ప్రజలే వీరు, కానీ వారు తప్పు చేసినప్పుడు దేవుని హస్తము వారికి శత్రువైంది. దేవుని హస్తము వారికి శత్రువైంది. న్యాయాధిపతుల గ్రంథం 2:15లో యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణము చేసినట్లు, వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగజేయుటకు యెహోవా వారికి శత్రువాయను. కనుక వారు మిక్కిలి ఇబ్బంది కలిగాను. కొన్ని సందర్భాల్లో ఈ ఈ ఈ ఈ అవిధేయత, అపవిత్రత, దోషం జరిగినప్పుడు దేవుని హస్తం వారి మీద భారముగా ఉంటుంది. దావీదు అన్నాడు 32వ కీర్తన 4లో, దేవా నువ్వు నాకు విరోధివయ్యావా, దివారాత్రములు నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది. వేసవి కాలమున నా సారము ఎండినట్టు ఆయను. వారు అరణ్యములో ఆయనకి ఇష్టలుగా ఉండలేకపోయారు. అనేకులు అరణ్యములో రాలిపోయారు అని కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో గమనిస్తున్నాం. దేవుడు ఇతరులకు తీర్పు తీర్చటానికి ముందు, అంటే ఇలా చెప్పుకుందాం, ఎదోమీయులకు తీర్పు తీర్చటానికి ముందు, మోయాబీయులకు తీర్పు తీర్చటానికి ముందు, అమ్మోనీయులకు తీర్పు తీర్చటానికి ముందు తన సొంత పిల్లలకు ఆయన తీర్పు తీర్చేవాడు. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయములో దేవుని ఇంటి యొద్ద తీర్పు ప్రారంభమయ్యే కాలం ఆరంభమైనది అన్నాడు. మనమందరూ లెక్క అప్పగించాలి క్రీస్తు న్యాయపీఠం ఎదుట. రోమాపత్రిక 14:10 మనం ప్రతి ఒక్కరూ లెక్క అప్పగించాలి. కొరింథీ 2వ పత్రిక 5:10 తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయ పీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. ఒకరోజు మనకు కూడా తీర్పు ఉన్నది ప్రియులారా. తర్వాత చూడండి 19 నుండి 23వ వచనం వరకు. అమ్మోనీయులు 19వ వచనం చూడండి. 18, 19 వచనాలు కలిసి ఉన్నాయి. అమ్మోనీయుల మార్గమున వెళ్ళినప్పుడు, మీరు ఎదోమీయుల మార్గమున వెళ్ళినప్పుడు, అంటే శేయీరు పర్వతం, మీరు మోయాబీయుల మార్గమున వెళ్ళినప్పుడు, మీరు అమ్మోనీయుల మార్గమున వెళ్ళినప్పుడు వారిని బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. ఎందుకనగా లోతు సంతానమునకు దానిని స్వాస్థ్యముగా నేను ఇచ్చితిని. కదా, ఇక్కడ లోతు సంతానం అమ్మోనీయులను నీవు వేధించవద్దు. అమ్మోనీయులకు దేవుడు ఆ దేశాన్ని ఇచ్చాడు. 19, 20 వచనాలు. 20 వచనం, అదియు రెఫాయీయుల దేశమని ఎంచబడుచున్నది. పూర్వమందు రెఫాయీయులు అందులో నివసించిరి. అమ్మోనీయులు వారిని జుంజుమ్మీయులందురు. కదా, ఈ దేశాన్ని, ఈ రెఫాయీయులను వెళ్ళగొట్టి ఆ దేశాన్ని దేవుడు ఆయన ఈ అమ్మోనీయులకు ఇచ్చాడు. దేవుడు ఆయన కార్యం అంటే అక్కడ ఎందుకు ఈ రెఫాయీయులను ఆయన వెళ్ళగొట్టాడు? కారణం ఏమిటి అంటే వారి దుర్మార్గం. దేవుడు వారిని శిక్షించక తప్పలేదు, అందుకే వారిని వెళ్ళగొట్టాడు. ఈ భూభాగాన్ని అమ్మోనీయులకు ఆయన అనుగ్రహించాడు. పారద్రోలువాడు ఆయనే, హెచ్చించువాడు ఆయనే, సింహాసనం మీద కూర్చుండబెట్టువాడు ఆయనే, సింహాసనం మీద నుండి దించువాడు ఆయనే. 75వ కీర్తన 7వ వచనములో దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును. రెఫాయీయులను పారద్రోలెను, అమ్మోనీయులకు దానిని స్వాస్థ్యముగా ఇచ్చెను.
అంటున్నాడు దేవుడు, నేను ఆ భూభాగమును వారికి ఇచ్చాను, ఆ భూభాగాన్ని మీరు దొంగిలించవద్దు. పిల్లరా, ఇక ముగింపు భాగానికి వచ్చాం. మొదటి 3 వచనాల్లో కనాను వైపునకు తిరుగుడి, ఉత్తర దిక్కునకు తిరుగుడి. 4 నుండి 23 వచనములో సహోదరులను ఇబ్బంది పెట్టవద్దు. ఆ 3 పేర్లు. ఏశావు వారి సహోదరుడే, మోయాబు వారి సహోదరుడే, అమ్మోను వారి సహోదరుడే. 3వ భాగం 24 నుండి 37 వరకు సిహోనుతో యుద్ధము మరియు విజయము అన్నాడు. సిహోను చూడండి, 24వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు లేచి సాగి అర్నోను ఏరు దాటుడి కదా. ఆ పర్వత ప్రాంతం, ఆ చెట్లు అడవి ప్రాంతంలో ఉన్న ఆ నది దాటాలి. ఎర్నోను ఏరు, అర్నోను ఏరు. ఇదిగో అమోరీయుడైన హెష్బోను రాజుకు సీహోనును అతని దేశమును మీకు అప్పగించి తిని దాని స్వాధీన పరుచుకున్న మొదలుపెట్టి అతనితో యుద్ధము చేయుడి కదా. ఇక్కడ హెష్బోను రాజ్యం, ఆ రాజ్యమునకు రాజు సీహోను. బాషాను రాజ్యం, ఆ బాషాను రాజ్యమునకు రాజు ఓగు కదా. వీరిని దేవుడు అంటున్నాడు, వారితో మీరు యుద్ధము చేయండి, పోరాడండి. అది నేను వాగ్దానము చేసిన భూమి. అబ్రహాముతో వాగ్దానం చేశాడు ఆదికాండం 15వ అధ్యాయంలో. మీరు లేచి ప్రయాణము చేయండి, అర్నోను నది దాటండి. ఇదిగో అమోరీయుడైన సీహోనును నీ చేతికి అప్పగించి తిని. అమోరీయుల భూభాగం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9-11 వచనాల్లో దేవుడు అన్నాడు, మీరు లేచి మీరు అమోరీయుల రాజు సీహోనును ఓగును ఓడించండి, పోరాడండి. ఈనాడు మన పోరాటం మనుష్యులతో కాదు ప్రియులారా, మన పోరాటం అంధకార శక్తులతో. ఇంకా చెప్పాలి అంటే మనం ఈ లోకములో పోరాడుతుండగా సువార్త పక్షమున పోరాడాలి. ఆనాడు ఈ రాజులను సీహోనును తలక్రిందులు చేశారు, ఓగును తలక్రిందులు చేశారు, వారిని ఓడించారు, వారిని గెలిచారు, వారిని స్వాధీనపరుచుకున్నారు, వారి భూభాగాన్ని స్వాధీనపరుచుకున్నారు. అపోస్తల కార్యం 17:6లో ఇదిగో భూలోకమును తలక్రిందులు చేయువారు ఇక్కడకును వచ్చి ఉన్నారు. మరి నాడు కృత నిబంధన కాలంలో మనం సువార్త పక్షమున పోరాడాలి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 27-28 వచనాల్లో సువార్త ద్వారా గెలవాలి అంటే ఏక మనస్సు, ఏక భావం, ఏక తాత్పర్యం. 26 నుండి 36 వరకు మనం గమనించినప్పుడు సీహోనుతో యుద్ధము విజయము. 26వ వచనము చూడండి, 26. అప్పుడు నేను కెదోమోతు అరణ్యములో నుండి హెష్బోను రాజైన సీహోను వద్దకు దూతలను పంపి నన్ను నీ దేశము గుండా దాటిపోనిమ్ము, కుడి ఎడమలకు తిరగక త్రోవని నడిచిపోవదును కదా. ఇక్కడ మాట్లాడే విషయాలు సమాధానముగా 29వ వచనములో ఆయన అన్నాడు, సమాధానపు మాటలు పలికితిమి అనే మాట కదా. ముందుగా ఈ సీహోను రాజు, హెష్బోను రాజు సీహోను తో సమాధానపు మాటలు పలికారు. అయ్యా, మేము మీ దేశము గుండా వెళ్తాము, మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు. సమాధానం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సమాధానకర్త, సమాధాన రాజు, సమాధాన అధిపతి, సమాధాన సంబంధమైన నిబంధన చేసిన వాడు, మనకు సమాధానమునిచ్చిన వాడు. ఈ లోకములో కూడా సమాధాన సువార్తను ఆయన ప్రకటించిన వాడు. అపోస్తల కార్యం 10:36 యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధాన సువార్తను ప్రకటించి అన్నాడు. ఈనాడు మనం కూడా లోకానికి సమాధాన సువార్తను ప్రకటించి, తీర్పు సువార్త కాదు, ప్రేమ సువార్తను ప్రకటించాలి, తీర్పు సువార్త కాదు. రక్షణ సువార్తను ప్రకటించాలి, తీర్పు సువార్త కాదు. ఎందుకంటే తీర్పు యేసుక్రీస్తు ప్రభువారు భరించారు. ఆయన ద్వారా మానవునికి సమాధానం. రోమాపత్రిక 10వ అధ్యాయం 15వ వచనములో ప్రకటింపవారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చి
స్వార్థ ప్రకటించువారు, సమాధాన స్వార్థను ప్రకటించువారు, వారి పాదములు ఎంతో సుందరములు అన్నాడు. దేవుడే శత్రువును చేతికి ఆయన అప్పగించువాడు కదా. వారితో సమాధానముగా మాట్లాడారు, కానీ వారు మాట వినలేదు. దేవుడు ఏం చేశాడు? 36వ వచనం చూడండి. 36వ వచనం. అర్నోను ఏటి లోయ ధరినున్న అరో ఏరును, ఆ ఏటి యుద్ధనున్న పొరము మొదలుకొని గిలాదు వరకు మనకు అసాధ్యమైన నగరం ఒకటైనను లేకపోయాను. మన దేవుడైన యెహోవా అన్నిటినీ మనకు అప్పగించెను. అద్భుతమైన మాట. దేవుడే పోరాడేవాడు. 118వ కీర్తన 6వ వచనంలో యెహోవా యెహోవా నా పక్షముననుండగా నేను భయపడను, నరులు నన్నేమి చేయగలరు. యుద్ధ భూమిలో సిహోను రాజును ఓడించారు, ఓగు రాజును ఓడించారు. ఆ భూభాగం అంతటిని వారు దేవుడే అప్పగించాడు. దేవుడే విజయమును అనుగ్రహించాడు. దేవుని వాగ్దానం అది. యెహోషువతో అన్నాడు కదా, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువలేడు. నేను మోషేకు తోడయుండునట్లు నేను నీకు తోడయుందును. ఈనాడు ప్రియులారా, ప్రభు మన పక్షమున ఉన్నాడు. మనకు విరోధి ఎవడు? రోమాపత్రిక 8:31. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ప్రభు మనకు అన్నిటినీ ఆయన అప్పగించాడు. సాతానును మనకు అప్పగించాడు, మరణమును ఆయన మనకు అప్పగించాడు. వాటి మీద ఆయన విజయమును దయచేసినవాడు. మన ప్రభు ఆయన సార్వభౌముడు. 37వ వచనం చూడండి. అయితే అమ్మోనీయుల దేశమునకైనను, యబ్బేకు ఏటి లోయలో ఏ ప్రాంతమునకైనను, ఆ మన్యములోని పురములను మన దేవుడైన యెహోవా పోకూడదని చెప్పిన మరి ఏ స్థలమునకైనను నీవు సమీపింపలేదు కదా. కొన్ని సందర్భాల్లో ఇశ్రాయేలు ప్రజలు వారు విధేయులైన ప్రజలుగా మనకు కనపడుతున్నారు. ఆయన అన్నాడు, ఇదిగో ఈ ప్రాంతాలకు మీరు పోకూడదు అంటే మీరు పోలేదు, అక్కడ మీరు విధేయులయ్యారు. ఈ అధ్యాయం ఇశ్రాయేలీయుల యొక్క విధేయత ప్రస్తావిస్తూ ముగించబడినది. ఇది చాలా సంతోషకరమైన గమనిక. దేవుని నిషేధాలను మనము జాగ్రత్తగా గమనించాలి. ఆయన అన్నాడు, అమ్మోనీయుల దేశానికి మాత్రమే నీవు రాలేదు కదా, మీరు విధేయులయ్యారు, మాట విన్నారు. మాట వినుట శ్రేష్టము. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించును. ఆలోచించుము, బలి అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొటేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ప్రభువును ఆయన మాట వినుటయే ఆయనను ప్రేమించుట, ఆయన ఆజ్ఞను గైకొనుటయే ఆయనను ప్రేమించుట. మార్కు సువార్త 12:33లో పూర్ణ హృదయముతోను, పూర్ణ వివేకముతోను, పూర్ణ బలముతోను ఆయనను ప్రేమించుట, తన్ను తాను పొరుగువారిని ప్రేమించుట సర్వాంగ హోమములన్నిటికంటే, బలుల కంటే శ్రేష్టము. ఆయన మాట వినుట శ్రేష్టము. ఈ రీతిగా ప్రియులారా, నాడు ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చెప్పిన మాట ప్రకారము వారు సాగి వెళ్ళారు. దేవుడు చెప్పిన మాట ప్రకారము వారు విధేయులై దేవుని యొక్క ఆశీర్వాదమునకు వారు పాత్రులైనట్లుగా ఈనాడు కూడా ఆయన మాట విని ఆయన ఆశీర్వాదమునకు పాత్రులగుటకు దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్.